నారా లోకేష్ గారి ఆస్తి 542 కోట్లు. తాజాగా ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో చెప్పినటువంటిది. నారా లోకేష్ తన కుటుంబం మొత్తం ఆస్తులు 542 కోట్ల 17,67,034 రూపాయలుగా పేర్కొన్నారు. ఇవి గత ఎన్నికల అఫిడవిట్తో పోలిస్తే 168 కోట్ల 51 లక్షల 13,333 రూపాయలు పెరిగినాయి. సోమవారం ఆయన నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో హెరిటేజ్లో 1,37,453 షేర్లు ఉన్నాయని, వాటి విలువ 339 కోట్ల 11,53,496 రూపాయలని చూపించారు. అలాగే తన భార్య పేరుతో హెరిటేజ్ ఫుడ్స్లో 4,30,952 షేర్లు ఉన్నాయని, 145 కోట్ల 59,07,133 రూపాయలు అదన్నటువంటిది తేల్చారు. అట్లాగే కుమారుడు దేవాంశ్ పేరుతో 56,075 షేర్లు మొత్తం ఉన్నాయని, వాటి విలువ 18 కోట్ల 94,04,939 రూపాయలని చూపించారు. అట్లాగే తన వద్ద చేతిలో ఉన్న నగదు కేవలం 16,600 రూపాయలేనని, బ్రాహ్మణి దగ్గర 2,248 రూపాయలు మాత్రమే ఉన్నాయని లోకేష్ చెప్పారు. అంతేకాకుండా లోకేష్ తన తల్లి భువనేశ్వర్కి 1,27,69,969 రూపాయలు అప్పుగా ఇచ్చారు. తనకు 2007లో కొన్న 8,44,750 రూపాయలు విలువైన ఫోర్డ్ ఫియస్టా కారు ఉందని చూపితే బ్రాహ్మణి పేరుతో కారు కూడా లేదని వివరించారు. అట్లాగే గత ఎన్నికల సమయంలో ఆయనకు 2 ఫార్చునర్లు ఉన్నట్టు చూపించారు. 2,500 గ్రాముల బంగారం, 97 కిలోల వెండి, 1,48,00,000 విలువ చేసే వజ్రాల ఆభరణాలు బ్రాహ్మణి పేరు మీద ఉంటే, కుమారుడు దేవాంశ్ దగ్గర 7.5 కిలోల వెండి మాత్రమే ఉంది. ఇక వీళ్ళకి ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు. హైదరాబాద్లో తండ్రితో పాటు 50% వాటా ఉన్న ఇంటి విలువ 35 కోట్లు. మొత్తం చరాస్తులు లోకేష్ పేరు మీద 341 కోట్ల 68,22,459 రూపాయలు అయితే, బ్రాహ్మణి పేరు మీద 45 కోట్ల 6,30,277, దేవాంశ్ పేరు మీద 7 కోట్ల 35,12,607 రూపాయలు ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే లోకేష్కి 92 కోట్ల రూపాయలు, అట్లాగే బ్రాహ్మణికి 35 కోట్ల రూపాయలు, దేవాంష్కి 20 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులని. అప్పుల విషయానికి వస్తే లోకేష్ పేరుతో 3 కోట్ల 48,81,937 రూపాయలు, బ్రాహ్మణి పేరుతో 14 కోట్ల 34,37,042 రూపాయలు ఉన్నాయి. దేవాంశ్ పేరుతో 61,08,018 రూపాయలు అప్పులు ఉన్నాయి. తన మీద మొత్తం 23 కేసులు ఉన్నాయి అన్నటువంటిది లోకేష్ చెప్పుకొచ్చింది అఫిడవిట్లో.